నల్లగొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిఎం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే స్థాపించిన పాఠశాల వ్యక్తి జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో విద్య బాగుంటుందని అనుకోవడం అపోహ అని అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థాపించడం పట్ల ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంను అభినందించారు. విద్యతో పాటు ఇతర రంగాలలో సైతం సేవలు అందించాలని ఆయన కోరారు. వివిఎం పాఠశాలలో చదివిన విద్యార్థులు గొప్ప స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా మనలాంటి ప్రాంతంలో గ్రామీణ స్థాయిలో ఉండేవారికి వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలంటే వారికి ఉన్న ఏకైక ఆయుధం విద్య. ఏదో బాగా డబ్బులున్న వ్యక్తి ఉంటే వాళ్ళ తండ్రితో లేదా వాళ్ళ వంశానికి సంబంధించిన ఆస్తి ఉంటే దాంతో వ్యాపారం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లాంటి లేని వాళ్ళు తన యొక్క కెరియర్లో తన యొక్క జీవితంలో పైకి ఎదగాలంటే తనకున్న ఏకైక ఆయుధం విద్య. అట్లాంటి విద్యను ఎవరైతే అందిపుచ్చుకుంటారో, ఎవరైతే ఆ విద్యను సక్రమంగా వినియోగించుకుంటారో వారు తప్పకుండా వారి జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది, అది ఏ రకంగా అయినా కూడా. అయితే ఇక్కడ అట్లాంటి విద్యను ఈ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబానికి, పేద కుటుంబంలో చదివే వాళ్ళకు కూడా, పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకు కూడా అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మనందరం చూసాము. మంచి క్లాస్ రూమ్స్, ఇక్కడ మంచి సిబ్బంది, దాంతోపాటుగా రానున్న రోజుల్లో ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా ఇక్కడ పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అంటే విద్య పైన అంటే వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా చేశారు. లాస్ట్ 5 years కూడా నేను గమనిస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తన యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని భుజాలెత్తుకొని ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరం. తప్పకుండా ఎమ్మెల్యే గారు మీకు అంటే ఒక 1000 కోట్ల రూపాయల పని చేసిన దానికంటే కూడా ఎక్కువ సంతోషం ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఒక పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థి యొక్క జీవితంలో వెలుగులు నింపడం అంతకంటే మనకు అదృష్టం ఇంకేముండదు. అంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరికీ, మీకు ఇక్కడ ఉన్న అందరి ఆశీర్వాదాలతో పాటుగా భగవంతుడు ఇంకా బలాన్ని చేకూర్చాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే విద్య బాగుంటుంది. అక్కడ ఉండే ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ మనం ఇచ్చే మెటీరియల్ కావచ్చు, మనం ఇస్తున్న సౌకర్యాలు కావచ్చు, చాలా అంటే ఇక్కడికంటే అక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పాఠశాలలో ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఒకసారి చూడండి. మీరు గవర్నమెంట్ ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉండదు. విద్యా ప్రమాణాలలో 90వ ర్యాంక్. ఇక రెండవది మిత్రులు పూల రవీందర్ గారు చెప్పారు, అటు ఇంటికి వచ్చి పిల్లల్ని ఎక్కించుకుని 12వ తరగతి వరకు ఉచిత విద్య. అది ఏదైనా ప్రైవేట్ అనే మాట లేదు. ఆ పెట్టుబడిదారీ దేశం అయినప్పటికీ కూడా ప్రైవేట్ అనే మాట లేదు. అందువల్ల పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ చదువు కావాలనుకున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఇంగ్లీష్లో కొద్దిగా డిసిప్లిన్ ఎక్కువ చెప్తారన్న భావాలు ఉన్నాయి.
అలాంటి స్కూళ్ళను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి మాట చెప్పాడు. ఇప్పుడు స్కూళ్ళల్లో, మా ఊళ్ళో స్కూల్లో కూడా చూశాను, మా ఊరు పల్లెపాడు, ఆ తర్వాత కట్టినట్టున్నారు బాగానే కొద్ది శుభ్రంగా. మూత్రం పోయటానికి పిల్లలు టాయిలెట్స్ లేవు, స్కూళ్ళల్లో ఆడపిల్లలు ఎక్కడికి పోతారు? అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, మూత్రశాలల కొరకు దాదాపు 260 కోట్లు విడుదల చేస్తున్నానని ప్రకటన చేశాడు. 10,000 రూపాయలు మంచి విద్యా వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విద్య లేకుండా ఇంకా ఏమీ లేదు. విద్య 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 పిల్లలు కూడా ఇవాళ అది కోరుకుంటున్నారు. కాబట్టి దానికి ఒక దీపంగా, ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ ఉంటుందని ఆశిస్తూ